విద్యా కమిషన్ రిపోర్టు సీఎంకి ఇచ్చిన తెలంగాణ విద్యా విధానంపై మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప ఉన్నారు. మరి చెప్పండి, మొన్న ఆకునూరు మురళి యొక్క పాలసీని కూడా సీఎంకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అసలు మెయిన్గా టీచర్లకు ఎట్లాంటి దాంట్లో నష్టాలు ఉన్నాయి, అట్లాగే విద్యార్థులకు కూడా జరిగే నష్టాలు ఏమి? ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ఈరోజు తెలంగాణ విద్యా విధానం 2026పై ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. ఆ రౌండ్ టేబుల్ మీటింగ్లో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి గారు తీసుకొచ్చినటువంటి ఆ రిపోర్ట్ అంటున్నారు, అదే పాలసీ అంటున్నారు, లేదని చెత్తబుట్లు పడేసిన వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ఎంతగా లోపభూయిష్టంగా ఉంది అంటే, అది లోపభూయిష్టం అనడం కంటే కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపికి వ్యతిరేకంగా దానికి పూర్తి విరుద్ధంగా తేవాలన్న ఉద్దేశంతో ఒక విషయంతో తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ లాగా ఉంది. అది ఎంతో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మారుమూల ప్రాంతాల్లో స్టడీ చేసి అన్ని మారుమూల ప్రాంతాలు తిరిగి ఎంతోమంది మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, టీచర్లు వాళ్ళందరూ కలిసి తయారు చేసింది ఎన్ఈపి. కానీ అది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి, మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి వ్యతిరేకించాలన్న ఏకైక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మోడీ గారిని వ్యతిరేకించేటువంటి, మోడీ గారు అంటే విషం కక్కేటువంటి ఆకునూరు మురళిని పెట్టి ఈ రిపోర్ట్ తెప్పించారు. అందులో పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ఈరోజు రౌండ్ టేబుల్ మీటింగ్లో అందులో ఉండే ప్రతి పేజీలో ఉన్నటువంటి పొరపాట్లని మేధావులు, విద్యావేత్తలు అందరూ కూడా ఏకరువు పెట్టారు. ఉపాధ్యాయులకి అంత జీతం ఎందుకు ఇవ్వాలా అనేది ఆకునూరి మురళి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఎట్లా చెప్తాడు? నేను తయారు చేసింది, నీలాంటి వాళ్ళని తయారు చేసింది డైరెక్ట్ నివాటి కన్ఫర్ట్ డైరెక్ట్ ఐఏఎస్ని తయారు చేసేది ఉపాధ్యాయులు. వాళ్ళకి ఎట్లా అంతెందుకు ఇవ్వాలంటూ పర్మనెంట్ ఉపాధ్యాయులే అవసరం లేదు, మొత్తం కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల మీదనే విద్యా వ్యవస్థ నడవాలంటారు. అరే, కాంట్రాక్ట్ వ్యవస్థ తర్వాత అవుట్సోర్సింగ్ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం చేసింది. తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్టు తర్వాత అవుట్సోర్సింగ్ ఉండవు నెక్స్ట్ తెలంగాణ వ్యవస్థ అని చెప్పి ఆశతో వాళ్ళందరూ కూడా ఇలా పోరాటం చేసారు. దానికి జేఏసీలో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. సరే, ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని అట్లా ఉంచడం అది వేరే విషయం. కానీ అది ఉండకూడదు అనేదే ప్రతి ఒక్క చదువుకున్న ఒక విద్యార్థి, ఒక విద్యావేత్త యొక్క అభిప్రాయం. అంతేకాకుండా కల్చర్ నేర్పించకుండా ఏ దేశానికైనా ఆ దేశం కల్చర్ ఇంపార్టెంట్. అది చైనాలో కావచ్చు, జర్మనీలో కావచ్చు, ఫ్రాన్స్లో కావచ్చు, ఈవెన్ ఇప్పుడు ఇంగ్లీష్లో అమెరికా కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళ దేశ కల్చర్ ముందు చెప్తారు. ఆ కల్చర్ అనేది ఉండకూడదు. ఇంట్లో ఆ విద్యా వ్యవస్థలో కల్చరే ఉండకూడదని ఒక విషయం కక్కడం తప్ప వేరే ఏం లేదు. అందులో ఏమైనా భగవద్గీతను ప్రవేశపెట్టమని చెప్పారా, దుర్గామాతను పూజించమని చెప్పారా? కల్చర్ వివేకానందుడు ఒక ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైనటువంటి, ఆ రోజులో ఒక యువతకి ఆదర్శవంతమైన నాయకుడు ఆయన. అట్లాంటి వాళ్ళు పెట్టొద్దంటాడు ఆయన, వందే మాత్రం పాడొద్దు అంటాడు. సో ఇట్లా ఒక విషపూరితమైనటువంటి అంశాలతో కూడిన రిపోర్ట్ తప్ప అది విద్యా వ్యవస్థను బాగుపరిచేది కాదు. అది తెలంగాణ విద్యా వ్యవస్థను మరింత నాశనం చేసేదిగా ఉంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అది ఒక ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో పెట్టినటువంటి రిపోర్ట్, దాన్ని వెంటనే మీరు పక్కన పడేయండి, చెత్తబుట్ల పడేయండి. మీకు ఎన్ఈపి మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే దాని మీద ఏమైనా ఉంటే మరి డిస్కస్ చేయండి. లేదా ఎన్ఈపి ప్రవేశపెట్టిన దాంట్లో పేర్ల మీద మీకు అభ్యంతరం ఉంటే మీ తెలంగాణ పేర్లు పెట్టుకోండి, మన తెలుగు పేరు పెట్టుకోండి, మన లోకల్, మన ప్రాంతంలో ఉన్నటువంటి మాండలికంలో ఉన్న పేర్లు పెట్టుకోండి. అంతే తప్ప కావాలని ఉద్దేశపూర్వకంగా దాన్ని వ్యతిరేకించి ఇదేదో ఆకునూరి మురళి గారి నేతృత్వ కమిటీ ఇచ్చిందని చెప్పి దాన్ని పట్టించుకోవద్దు, దాన్ని చిత్తబడిలో పారేయండి అని చెప్పి. లేకపోతే మాత్రం ఈరోజు రౌండ్ టేబుల్ మీటింగ్లో చూసినా నేను మొత్తం విద్యావేత్తలు, మేధావులు అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా, నీ కాంగ్రెస్ నుంచి కూడా వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు అందరూ కూడా పార్టీలకు అతీతంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వెంటనే దీన్ని తిరస్కరించాలా, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్ళను కూడా నిర్వీర్యం చేసే విధంగా ఉంది. ఎవరైతే మారుమూల గ్రామాల్లో చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళకు కూడా అన్యాయం జరిగే విధంగా ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు కొందరు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆకునూరి మురళి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ప్రభుత్వ స్కూళ్ళని బలోపేతం చేసే విధంగా లేదు, మరింత బలహీనపరిచే విధంగా ఉంది. అందుకే దాన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ వక్తలను వ్యతిరేకించారు. నిరుపేదలు
కులాల విషయంలో అవసరం లేదు. నిరుపేదలు మాత్రమే ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నారు. ఆ నిరుపేదలని నీవు అనుకున్న విధానంలో స్కూల్లో పంపించి చదివిస్తే వాళ్ళు మొత్తానికి ఆడికి భయపడి పారిపోతారు. సో మాతృభాషలో బోధన జరగాల ముందు 5వ తరగతి వరకు 4వ తరగతి వరకు. వాడు చిన్నప్పుడు వాడికి ఏ భాష చెప్తే అర్థమవుతుంది, ఏ భాషలో చెప్తే వానికి తలకెక్కుతుందో బుర్ర ఎక్కుతుందో అది చెప్పాలా. అది కాదు నేను డైరెక్ట్గా ఇంగ్లీష్ మీడియం చెప్తాను. ఇంగ్లీష్ మీడియం ఎవరు వ్యతిరేకిస్తలేరు, ఇంగ్లీష్ మీడియం ఉండాలా, కానీ మాతృభాషలో ఉండాలనేది ఎన్ఈపీ చెప్పింది. మాతృభాషలో ఉండాలా. కావాలని వీళ్ళే ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళే తమిళనాడులో తర్వాత కేరళలో ఎన్ఈపీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అది మోడీ గారు తెచ్చిన పాలసీ అని చెప్పి. మోడీ గారు ఏం తెచ్చిండ్రా చూడండి ఒకసారి. మాతృభాషలో 5వ తరగతి వరకు చదివించాలా, మాతృభాషలోనే ప్రారంభ విద్య ఉండాలా, ప్రాథమిక విద్య ఉండాలని చెప్తున్నారు. అది చూడరు, కేవలం మోడీ గారి పేరును వ్యతిరేకించాలనుకుంటారు. కాబట్టి మురళి గారు తెచ్చింది 100% అది ప్రాథమిక విద్యను వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం చేసే విధంగా ఉందని చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎవరు ఉన్నత స్థానానికి వెళ్ళినా కూడా మేము మాకు ఒక వ్యక్తి ఆదర్శం అని చెప్పుకొని చాలా స్టేజ్ల పైన మరి చూస్తుంటాం. కానీ అట్లాంటిది ఇప్పుడు కనీసం స్కూళ్ళల్లో స్వాతంత్ర సమయంలో కానీ ఉన్నత వ్యక్తుల ఫోటోలు విగ్రహాలు కూడా ఉండొద్దని కూడా రిపోర్ట్లో ఉందని చెప్తున్నారు. నేను అదే ఆ రిపోర్ట్లో ఏముందంటే ఫస్ట్ వందే మాత్రం పాడొద్దు, కేవలం జాతీయ గీతం జనగణమన తప్ప మీరు వందే మాత్రం పాడొద్దు అని ఉంది. జాతీయ గేయమే కాదు కూడా, జాతీయ గేయం పాడొద్దు అంటాడు. ఎందుకంటే అందులో భారతదేశ కీర్తిని, భారతదేశ సంస్కృతిని, భారత కల్చర్ని గౌరవిస్తూ పాడినటువంటి పాట అది. దాన్ని వ్యతిరేకిస్తారు ఆయన. వాళ్ళ తర్వాత జాతీయ నాయకులు వాళ్ళ ఫోటోలు పెట్టద్దంటారు. ఈ విధంగా చాలా చాలా దుర్మార్గంగా ఉంది ఆ రిపోర్టు. దాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితి దాన్ని అమలు చేసే ప్రసక్తి లేదు. అమలు చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం రావడం ఖాయం. అంటే ప్రైవేటు స్కూళ్ళకు ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా ఉన్న రిపోర్ట్ అనుకోవచ్చు. అది ప్రైవేట్ స్కూళ్ళకు కూడా వ్యతిరేకంగా అనుకూలంగా లేదు. అది ప్రైవేట్ స్కూళ్ళకు అనుకూలంగా లేదు, ప్రభుత్వ స్కూళ్ళకు అనుకూలంగా లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్ఈపీకి వ్యతిరేకంగా విషపూరితంగా దురుద్దేశంతో తయారు చేసిన రిపోర్ట్ అంతే. అది ఏ స్కూళ్ళకు కూడా అనుకూలంగా లేదు. కాబట్టి దాన్ని ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఆ రిపోర్టుతో ముందుకు పోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యావేత్తలు విద్యార్థులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమం వస్తుంది. అనవసరంగా లేని పని తేనెతుటి కదపొద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి సలహా ఇస్తున్నాను. అంటే ఇప్పుడు ఆగ్నూర్ మురళి తీసుకొచ్చిన కొత్త నూతన విద్యా విధానం ఏదైతే ఉందో అది దాంట్లో చాలా తప్పులు తడకలు ఉన్నాయి. వాటిని కూడా మార్చాలి. ఒకవేళ ఇది కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆందోళనలు జరుగుతాయి అని చెప్పేసి బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప చెబుతున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ.